దీపక్ మా పెద్దాయన పేరు మీద సరే ఈయనకున్న శిష్యులు అనేక మందిలో దీపక్ లాంటి వారు చాలా ఆశ్చర్యమైన విషయం. దీపక్ చిన్నప్పటి నుంచి చూసిన రామారావు గారిని మర్చిపోకుండా ఆయన పేరు మీద ఇవాళ ఒక మహిళా దినోత్సవం అంటే మహిళలకి గౌరవం ఇచ్చుకుంటాం. అది పారిశుద్ధ కార్మికులు అంటే మా తోడబుట్ట పైన వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్సే. అలాంటిది వారికి చీరలు పంచే కార్యక్రమాన్ని పెట్టి అది కూడా మొన్న అనుకోకుండా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన మా అమ్మాయి గాయత్రి పేరు మీద చేస్తాను అన్నప్పుడు తమ్ముడు దీపక్ నీకు థ్యాంక్స్ చెప్పడం కానీ నేను చేయగలిగింది ఏం లేదు. అందులో ఆయన పేరు మీద ఈవేళ ఇది ఒక అద్భుతమైన రోజు. ప్రతి మనిషి కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు దీపక్లాగా చేయగలిగితే తన సమాజం ఎప్పుడూ బాగుంటుందని నమ్మేవాళ్ళు నేను ఒకటి. అందుకని మీకు దీపక్ థ్యాంక్స్ చెప్పడం చాలా మామూలు మాటతో మేముండి అందరం కలిపి ఇలాంటి సమాజానికి ఇలా మన వాళ్ళని మన తోడబుట్టపోయిన మన ఆడవాళ్ళని అందరినీ గుర్తు చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అందరూ కూడా ప్రపంచ మహిళా దినోత్సవం రోజున మీ తల్లుల్ని అక్కల్ని చెల్లెల్ని మన కోసం పనిచేసే వాళ్ళు కూడా ఒకసారి మీరు మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోవాలని మరొకసారి చివరిగా దీపక్కి థ్యాంక్స్. థ్యాంక్ యూ. మనం ఈ రోజున ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మనం తెలుసుకుంది ఏంటంటే ముఖ్యంగా ఒక అన్న నందమూరి తారక రామారావు గారు ఒక సమాజమే దేవాలయం ప్రజలైన దేవుళ్ళు అనేది కాకుండా ఆడపడుచుల అండా తెలుగుదేశం జెండా అన్నారు. ఆ నినాదంతో ఎప్పుడు ముందుకెళ్ళబట్టి ఈ రోజున మళ్ళీ మన ప్రభుత్వం ఎక్కడొచ్చినా సరే కేవలం ఆడపడుచుల అండతోనే మన జెండా ఎగరటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఇది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ప్రతి దాంట్లో రాజకీయంలో కానీ దేంట్లో కానీ వాళ్ళకి ఇంత శాతం రిజర్వేషన్ కల్పించి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు భాగస్వామ్యం కండక్టర్ వ్యవస్థ దగ్గర నుంచి జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల కాడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అనేది కల్పించింది కేవలం అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి ఏంటంటే వాళ్ళ స్కూల్లో ఎంతసేపు పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినాయి కాదు, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారికి మనం ఏ రకమైన సంస్కారం నేర్పుతున్నాం, ఆడవారిని ఏ విధంగా గౌరవించాలి అన్నదాన్ని ముఖ్యంగా జనాల్లో తీసుకెళ్లే విధంగా చదువులు ఉండాలి. అంతేకాకుండా ఇవాళ రోజున ఈ ఒక్కరోజే మనం చేసుకోవడం కాదు, ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన వంతు కింద అదే విధంగా చేసుకెళ్ళాలి. అలాగే ముఖ్యంగా గాయత్రి గారి పేరు మీద ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాదు 15 రోజుల తర్వాత ఆవిడ పేరు మీద జైంట్ అన్నగారి విగ్రహం ముందు చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాము. దానికి కూడా మీరందరూ కూడా వచ్చి ప్రతిరోజు కూడా అక్కడ మనం తోసినంత అనమాట ఎండకి ఎంత అల్లాడిపోతున్నారు. ఇవాళ కూడా నా తోమ తగ్గట్టుగా మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ రోజు మజ్జిగతో మొదలెట్టింది. ప్రతిరోజు కూడా అక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాను. ఆల్రెడీ ట్రాఫిక్ సిఐ గారికి అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు ఈ రకంగా ఆవిడ పేరు మీద ఆవిడ మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆవిడ ఆశయాలు ఆవిడ మనం కళ్ళ ముందు రోజు కనపడేట్టుగా ఏదో కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తామని మీ ద్వారా ఆయన ఒక సామాన్యుడు పిలిచి సార్ ఇట్లా చేస్తున్నాం అంటే ఇవాళ నా ఇంటి వరకు వచ్చిన వ్యక్తికి బాధాబంధనం చేస్తూ సెలవు తీసుకుంటాం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.
కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీ రగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడే